బాయిడ్ తనలో ఉన్న పురుగులతో స్మైల్ మాన్స్టర్ ని చంపగలిగాడు. టాబితా, నేను టవర్లో చిక్కుకున్న పిల్లని కాపాడితే అందరం ఈ ఊరి నుంచి తప్పించుకోవచ్చు అనుకుని టవర్ లోకి వెళ్తుంది. తెల్ల బట్టలు వేసుకున్న అబ్బాయి టాబితాని కిందకి నెట్టేస్తాడు. టాబితా ఊరి నుంచి బయటికి వెళ్లిపోతుంది. అక్కడ విక్టర్ నాన్న హెన్రీని కలుస్తుంది. విక్టర్ అమ్మ మిరాండాకి నేను టవర్ లో ఉన్న పిల్లలని కాపాడాలి, అది నా బాధ్యత అనిపించేది. టాబితా హెన్రీ మళ్ళీ ఊరిలో చిక్కుకుంటారు. తెల్ల బట్టలు వేసుకున్న అబ్బాయి క్రిస్టోఫర్ తో ఫార్వే ట్రీ నుంచి వెళ్లి టవర్ లో పిల్లలని కాపాడాలి అని చెప్తాడు. కానీ క్రిస్టోఫర్ ఒప్పుకోడు. ఇదంతా వింటున్న విక్టర్ మిరాండాకి చెప్తాడు. మిరాండా విక్టర్ చెల్లి ఎలోయిస్ ని అండర్ గ్రౌండ్ స్థలాల్లో దాంకోమని తను ఫార్వే ట్రీ దగ్గరికి వెళ్తుంది. మాన్స్టర్ తనని చంపేస్తుంది. ఎల్జిన్ కి కిమోనో వేసుకున్న ఆమె నాకు సహాయం చెయ్యి, మిమ్మల్ని ఇంటికి చేరుస్తాను అంటుంది. ఫాతిమాలో నుంచి చనిపోయిన స్మైల్ మాన్స్టర్ మళ్ళీ పుడతాడు. రాత్రి వచ్చే మాన్స్టర్స్ ఎప్పటికీ బ్రతికి ఉండాలి అని వాళ్ళ పిల్లలని బలిచ్చారు. మిరాండా లాగా టాబితాకి కూడా చిన్నప్పుడు పీడకలల్లో ఈ చోటుని చూసింది. పిల్లలని కాపాడడానికి మిరాండా టాబితాల జేడ్ క్రిస్టోఫర్లా మళ్ళీ పుట్టారు. జూలీ డంజన్ లోకి అడుగు పెట్టంగానే చేంబర్ లో ఉంటుంది. విజన్ లో కాకుండా నిజంగా అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక అతను వచ్చి జిమ్ ని అటాక్ చేసి జూలీతో ఒకసారి జరిగిపోయిన కథని ఎవ్వరూ మార్చలేరు, మనం చాలాసార్లు కలిశాము, ఇప్పుడు నువ్వు ఏ టైం నుంచి వచ్చావు అంటుంటే జూలీ మాయమవుతుంది. రోడ్డు మీద వెళ్తున్న ఒక అతనికి చెట్టు అడ్డం వస్తుంది. సెలార్లో ఫాతిమాకి బేబీ పుట్టినప్పుడు విజన్ వచ్చింది. రాత్రి వచ్చే మాన్స్టర్స్ ఒకప్పుడు మనుషులే, ఎప్పటికీ బ్రతికి ఉండాలని దేనితోనూ డీల్ మాట్లాడుకొని వాళ్ళ పిల్లలని బలిచ్చారు. దేనితో డీల్ మాట్లాడుకున్నారు అని ఫాతిమాకి గుర్తులేదు. బాయిడ్ ఇంకా అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. ఎలిస్ ఫాతిమాని అక్కడ నుంచి తీసుకువెళ్తాడు. కెనీ బాయిడ్ ని వెతుకుతూ వెళ్తాడు. లోపల స్మైల్ మాన్స్టర్ ని చూసి షాక్ అవుతాడు. బాయిడ్ కెనీ మాన్స్టర్ వచ్చేలోపు తొందరగా పైకి వచ్చి డోర్ వేస్తారు. చనిపోయిన మాన్స్టర్ మళ్ళీ ఎలా బ్రతికింది అని కెన్నీకి అర్థం కాదు. బాయిడ్, ఫాతిమాకి పుట్టిన బేబీ పెరగడం నేను చూశాను, ఫాతిమా బేబీనే ఈ మాన్స్టర్ అని చెప్తాడు. సారా ఎల్జిన్ ని టార్చర్ చేసి ఫాతిమా ఎక్కడ ఉందో కనుక్కుంది. క్రిస్టీ ఎల్జిన్ కి ట్రీట్మెంట్ ఇస్తుంది. సారా స్క్రూ డ్రైవర్ తో ఎల్జిన్ కన్నుని బయటికి తీసింది. అడవిలో ఎల్లో బట్టలు అతను భూమిలో వెతుకుతాడు. సూట్ కేసు ఉంటుంది. అతను తను వేసుకున్న షర్ట్ విప్పుతాడు. పోలీస్ స్టేషన్ లో బాయిడ్ ఒక బాక్స్ తెరిచి మొత్తం ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయని కౌంట్ చేస్తాడు. కెనీతో మొత్తం ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టు, ఇవాళ చూసిన దాన్ని బట్టి వాటి మీద మనం గెలవలేము, పరిస్థితులు బాగోకపోతే మాన్స్టర్స్ చేతుల్లో చనిపోవడం కన్నా సూసైడ్ చేసుకుని చనిపోవడం బెస్ట్ అంటాడు. కెనీ ఊరిలో మొత్తం 47 మంది ఉన్నారు అని చెప్తాడు. మ్యాన్షన్ లో ఎల్జిన్, ఆమె నాకు ఫాతిమాకి బేబీ పుడితే మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పింది అంటాడు. క్రిస్టీ, నీకు అబద్ధం చెప్పారు, నీకు ఒక్కడికే కాదు సారాకి కూడా ఇలానే అయింది అంటుంది. ఎల్జిన్ కన్నుకి కుట్లు వేస్తుంది. టాబితా ఇంటికి వస్తుంది. జిమ్ ఎక్కడ ఉన్నాడో తనకి తెలియదు. ఊరిలోకి ఒక కార్ స్పీడ్ గా వచ్చి పోలీస్ స్టేషన్ గోడని గుద్దుతుంది. కార్లో డ్రైవ్ చేస్తున్న అతను స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. అతని కూతురు సోఫియా. బాయిడ్ వాళ్ళు సోఫియాని బయటికి తీస్తారు. మేరియల్ కార్లో ఉన్న అతనిని చెకప్ చేస్తుంది. సోఫియా దెబ్బలకి ట్రీట్మెంట్ ఇస్తుంది. కార్ డోర్ జామ్ అయింది. బాయిడ్ కెన్నీ డోర్ తెరవడానికి ప్రయత్నిస్తారు. సోఫీ జరిగింది చెప్తుంది. వాళ్ళకి దారికి అడ్డంగా చెట్టు కనిపించింది. వెనక్కి తిరిగి వెళ్దామని వెళ్తుంటే నాన్న ఏదో సౌండ్ చేసి వణుకుతున్నాడు. కార్ ఫాస్ట్ గా నడుపుతున్నాడు. సోఫీ ఆపడానికి ట్రై చేసింది కానీ తన వల్ల అవ్వలేదు. యాక్సిడెంట్ అయింది. బాయిడ్, కెన్నీ, రాండల్ డోర్ తెరిచి అతనిని బయటికి తీస్తారు. మేరియల్, అతనికి ఫిట్స్ వచ్చినట్టు ఉంది. ఎల్జిన్, సారాకి అలానే ఫిట్స్ వచ్చాయి. ఇక్కడ జరిగే వాటికి మెడికల్ ట్రీట్మెంట్ లేదు అంటుంది. కెన్నీ అతనిని సోఫియాని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. బాయిడ్ మాన్స్టర్ గురించి ఫాతిమా, ఎలిస్, డోనా, క్రిస్టీకి చెప్తాడు. ఫాతిమా తనకి వచ్చిన విషన్ గురించి చెప్తుంది. బాయిడ్, వాళ్ళు దేనితో డీల్ మాట్లాడుకున్నారు అన్నది నువ్వు గుర్తు తెచ్చుకోవాలి అంటే ఫాతిమా, నాకు గుర్తు లేదు, నేనేం చూశాను, ఎందుకు చూశాను అని నాకు అర్థం కావట్లేదు అంటుంది. హాస్పిటల్లో సోఫియా నాన్నకి తొందరగా నయం అవ్వాలి అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. కెనీని మా అమ్మకి కాల్ చేయాలి అని ఫోన్ అడుగుతుంది. కెనీ ఈ ప్లేస్ గురించి సోఫియాకి చెప్తాడు.
రాత్రి అవుతున్నా జిమ్ ఇంకా ఇంటికి రాలేదు. టాబితా జిమ్ మ్యాన్షన్ లో ఉండి ఉంటాడు అనుకుంటుంది. జూలీ ఈథన్ కి కూడా అలానే చెప్తుంది. కెనీ సోఫియాతో ఈ ఊరిలో నుంచి మనం తప్పించుకోలేము. సిగ్నల్స్ ఉండవు. రాత్రి మాన్స్టర్స్ వస్తాయి. వాటి నుంచి రక్షణగా రాయిని కట్టాలి అంటాడు. సోఫియా కెనీతో కూడా ప్రేయర్ చేపిస్తుంది. టాబితా ఇంట్లో వస్తువులు ఎగిరి పడతాయి. తలుపులు కొట్టుకుంటాయి. హాస్పిటల్లో కెనీ నిద్రపోతున్నప్పుడు సోఫియా నాన్న మీద చెయ్యి పెట్టి లెగువు అంటుంది. నాన్న లెగుస్తాడు. సోఫియా, నువ్వు ఈ కథలో ముఖ్య పాత్ర పోషించావు అంటుంది. అసలేమైందంటే ఎల్లో బట్టలు వేసుకున్న అతను రూపం మారి సోఫియా లాగా అవుతాడు. సూట్ కేసులో నుంచి అమ్మాయి బట్టలు తీసుకొని వేసుకున్నాడు. రోడ్డు మీదకి వెళ్లి అతన్ని ఆపి, నేను తప్పిపోయాను, లిఫ్ట్ కావాలి అని అతన్ని కారు ఎక్కుతాడు. అతనికి ఫిట్స్ తెప్పించి యాక్సిడెంట్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు హాస్పిటల్లో అతనిని చంపేస్తాడు. కెనీకి మెలకువ వస్తుంది. సోఫియా ఎక్కడా కనిపించదు. బయట నుంచి ఏడుపు వినిపిస్తుంది. సోఫియా డోర్ తీసి బయట నిల్చొని ఏడుస్తుంది. మాన్స్టర్స్ వచ్చేస్తాయి. కెన్నీ తొందరగా సోఫీని లోపలికి తీసుకువెళ్తాడు. సోఫియా, మా నాన్న చనిపోయాడు అని ఏడుస్తుంది. పొద్దున మ్యాన్షన్ లో బాయిడ్ ఎల్జిన్ తో, నువ్వు ఫాతిమాని కిడ్నాప్ చేయడం, మేము నిన్ను టార్చర్ చేసిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే ఎవరూ కంట్రోల్లో ఉండరు. అందుకే నువ్వు ఫాతిమాని కాపాడుతున్నప్పుడు నా కన్ను పోయింది అని చెప్పాలి. లేదా నువ్వు ముసలాముని చంపేశావు అని చెప్పి నిన్ను బాక్స్ లో పెడతాము అని బెదిరిస్తాడు. ఎల్జిన్ భయంతో సరే అంటాడు. జిమ్ ఇంకా ఇంటికి రాలేదు. బాయిడ్ కి మోటార్ బోర్డ్ కి బ్యాగ్ తగిలించి కనిపిస్తుంది. వెంటనే వెళ్లి చూస్తాడు. బ్యాగ్ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. టాబితా, జూలీ, ఈథన్ బయటికి వస్తారు. అది జిమ్ అని అందరికీ టెన్షన్ గా ఉంటుంది. టాబితా జూలీతో ఈథన్ ని ఫామ్ కి తీసుకువెళ్ళమంటుంది. బ్యాగ్ ని జాగ్రత్తగా కిందకి దించుతారు. టాబితా టెన్షన్ గా బ్యాగ్ ని తెరుస్తుంది. దానిలో గొర్రె ఉంటుంది. ఫామ్ కి వెళ్లిన జూలీ, ఈథన్ కి జిమ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. స్తంభానికి తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది. గోడ మీద నాలెడ్జ్ కమ్స్ అట్ ఎ కాస్ట్ అని రాసి ఉంటుంది. అంటే టాబితా జెడ్ నిజం తెలుసుకున్నారు. దానికి మూల్యంగా వాళ్ళు జిమ్ ని చంపేశారు. హాస్పిటల్లో సోఫియా అతని ముందు దేవుడికి దండం పెడుతూ ఏడుస్తున్నట్టు నటిస్తూ నవ్వుతుంది. యాక్సిడెంట్ లో సోఫియా స్పెట్స్ పగిలిపోయాయి. కెనీ సోఫియాని ఊరు చూపించడానికి స్టోరేజ్ రూమ్ లో వేరే స్పెట్స్ ఉన్నాయేమో చూడడానికి తీసుకువెళ్తాడు. సారా నుంచి జిమ్ చనిపోయాడు అని కెన్నీకి తెలుస్తుంది. కెనీ జిమ్ ని చూడడానికి వెళ్తాడు. సారా సోఫియాని స్టోరేజ్ రూమ్ కి తీసుకువెళ్తుంది. టాబితా జెడ్ పిల్లలని కాపాడడం కోసం మళ్ళీ పుడుతూ ఉంటారు. కానీ చనిపోయిన పిల్లలని ఎలా కాపాడాలి అని అర్థం కాదు. జెడ్ ఆలోచిస్తూ ఉంటాడు. జూలీ, నేను నాన్నని మళ్ళీ బ్రతికిస్తాను అని ర్యాండల్ తో డంజన్ దగ్గరికి వెళ్తుంది. టాబితాతో వచ్చిన పోలీస్ ఎకోస్టా, బాయిడ్, సారా వాళ్ళు ఎల్జిన్ ని టార్చర్ చేయడం చూసింది. టార్చర్ చేయడం తనకి నచ్చదు. తను వచ్చినప్పుడు మాన్స్టర్స్ ఉన్నాయి. బయటికి దారి ఉందో లేదో తెలుసుకోకుండానే ఇంట్లోకి వెళ్ళింది. అందరూ చెప్పింది నమ్మింది. ఇప్పుడు తనకి నమ్మకం పోయింది. అంబులెన్స్ లో ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎవరు ఆపుతున్నా ఆగదు. డంజన్ దగ్గర జూలీ ర్యాండల్ తో, నేను లోపలికి వెళ్ళాక నాకేం జరుగుతున్నా కొంతసేపు ఆగాక నన్ను బయటికి లాగు అని చెప్పి డంజన్ లోకి అడుగు పెడుతుంది. టైం ట్రావెల్ చేసి బాయిడ్ మాన్స్టర్స్ ని బైల్ బుల్లెట్స్ తో షూట్ చేస్తున్న టైంలోకి వెళ్తుంది. జిమ్ ని చూసి అటువైపు వెళ్తుంటే ఒక మాన్స్టర్ తనని ఆపి చంపేయబోతుంది. సమయానికి ర్యాండల్ జూలీని డంజన్ నుంచి బయటికి లాగుతాడు. టాబితాకి ఈథన్ ఎక్కడా కనిపించడు. ఎవ్వరికీ చెప్పకుండా ఈథన్ బయటికి వెళ్ళాడు. బాయిడ్ కెనీ అంబులెన్స్ ని ఆపడానికి రోడ్డు మీద ముళ్ళులని చల్లుతారు. టైర్ పంచర్ అయ్యి అంబులెన్స్ ఆగుతుంది. ఈథన్ అడవిలోకి వెళ్తాడు. అక్కడ జిమ్ ఆత్మ కనిపిస్తుంది. జిమ్ మాటిమాటికి వెనక్కి చూస్తూ ఉంటాడు. ఈథన్ తో, నువ్వు మీ అమ్మ అక్కకి సపోర్ట్ గా ఉండాలి. మనం ఈ ఊరికి మొదటిసారి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నీకు లేక్ ఆఫ్ టీయర్స్ కల వచ్చింది. ఆ చోట నిజంగా ఉంది. దానిని నువ్వు వెతకాలి అంటాడు. టాబితా ఈథన్ ని పిలుస్తుంది. ఈథన్ తిరిగి చూసేసరికి జిమ్ మాయమవుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.